మీరంతా డొంక తిరుగుల సమాధానాలు, సంబంధం లేనటువంటి సమాధానాలు, తీర్మానాలు ఆమోదించుకోవడం, ఆ తీర్మానాలను ఒక పక్క పెట్టుకోవడం, అడిగితే మాత్రం ఆ తీర్మానాలతో సంబంధం లేదులే మేము చేస్తున్నామని చెప్పి తప్పించుకోవడం. కాబట్టి మీరు సమాధానం చెప్పలేకపోయినప్పుడే మా మీద దాడి చేస్తున్నారు. ఇంకో విషయం, ఈరోజు టెలికాన్ఫరెన్స్లో కూడా మాట్లాడారు నారాయణ గారు. ఏమని? చట్టం తొలగించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని. నిన్న ఆయన ఎవరో ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ ఫోటోలు పెట్టుకొని చెట్లు తీసేసారు. అంత దిగజారుడుతనానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూనుకోవడంలే. మీరు ఏదైనా తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెట్టుకోండి, కానీ మిమ్మల్ని నుంచి మీరు తప్పించుకోవడానికి మాకు ఇబ్బందిలే. ఎందుకంటే అన్ని దొంగ కేసులన్నీ పెడుతున్నారు కాబట్టి ఇది ఒక దొంగ కేసు ఎవరన్నా మాట్లాడే వాళ్ళ మీద ఆయన చెప్తున్నాడు. అసత్య ప్రచారాలు చేసేటువంటి వాళ్ళ మీద, అసత్య ప్రచారాలు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నాడు, పోలీస్ కేసు ఇమ్మన్నాడు. అసత్య ప్రచారాల మీద కాదు, నారాయణ మీద చర్యలు తీసుకోవాలా? మీరు 5,000 రూపాయలు 7,000 రూపాయలు వేసుకొని దోచుకుంటున్నటువంటి మీ మీద కేసులు బుక్ చేయాలనా? మీరు చేస్తున్నటువంటి దోపిడీని ప్రశ్నించేటువంటి మా వాళ్ళ మీద, మా మీద కేసులు బుక్ చేయాలనేటువంటిది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి